ఇప్పుడు బ్యాగ్ సర్దాలి పిల్లలకి. అల్లో రాస్తున్నావు యూస్ చేయట్లేదు. సో మన ఒక 2 శారీస్ అలాగే డ్రెస్సెస్ అయితే ఫోమ్ వాష్ అయితే తీసుకున్నాను. వాళ్ళు మాకన్నా 1 డే లేట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. మార్నింగ్స్ అయితే చాలా హడావిడిగా ఉంటాయి. పిల్లల్ని రెడీ చేయడము, వాళ్ళ బాక్సెస్‌ని ప్యాక్ చేయడం అవన్నీ కూడా. సింగిల్ పోనీటెయిల్ వేసుకోవడానికి కూడా చూడండి మన తను పాప ఎంతలా యాక్టింగ్ చేస్తుంది. కొంచెం దువ్వెనతో దువ్వానంటే చాలు. సో, తన ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో అసలు. తేనె తీగలదంట. ఈ రోజు కొంచెం లేట్ అయిపోతూ ఉంది స్కూల్‌కి. అందుకనేసి ఇక వాళ్ళు తినడానికి వదిలేస్తే ఎక్కువ టైం తీసుకుంటారు అనేసి నేనే తినిపిస్తూ ఉన్నాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్ అలాగే చట్నీ. వీళ్ళకి సాంబార్ పెద్దగా నచ్చదు ఇడ్లీలోకి. అందుకనేసి చట్నీతో అయితే తినిపిస్తూ ఉన్నా. మన చీకుకి కొంచెం కాఫ్ అయింది. సో, అందుకనేసి హనీ మిక్స్ చేసి ఇద్దాము మిల్క్‌లో అని తీసుకుంటే ఇక వాడు హనీ తినడానికి కూర్చున్నాడు చూడండి. లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను. ఇక నేను తినిపిస్తూ ఉన్నాను కదా! సో, అందుకనేసి తనుని వాటర్ ఫిల్ చేయి బాటిల్స్‌లో అంటే, ఇక తను పప్ప చీకుది, తనది కూడా ఇద్దరి బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉంది. ఈరోజు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. అదృష్టం కొద్దీ పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు వాటర్ ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ మినిట్‌కే నేను ఫ్రెష్ అప్ అవుదామని వెళ్తే, సో, వాటర్ ప్రాబ్లమ్ అయిపోయిందన్నమాట. బాయ్ తను బేబీ. పద నాన్న టైం అయిపోదా. బాయ్ చెప్పు మమ్మీకి. బాయ్ 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 చెప్పువా లవో చెప్పువా. ఇంట్లో ట్యాప్‌లో మాత్రమే వాటర్ రావట్లేదు. బట్ సంప్ నిండా కూడా వాటర్ అయితే ఉంది. ప్రాబ్లమ్ ఏంటి అంటే మన బిల్డింగ్‌కి వచ్చేసి 2 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన సింటాక్స్ ఉంటాయి కదా! సో, 2 అయితే ఉన్నాయి. మన ఇంటికి, కింద ఇంటికి ఒక సింటాక్స్ అండ్ పైన ఒక 2 హౌసెస్ అయితే ఉన్నాయి. వాటి రెండిటికి కూడా ఇంకొక సింటాక్స్ అయితే ఉంది. ఎలా చేశారు అంటే ఆటోమేటిక్ వాల్వ్ వచ్చేసి ఆ పైన 2 హౌసెస్‌కి ఒక సింటాక్స్ ఉంది గదా! దానిలో వాటర్ ఎంప్టీ అయిపోతే ఆటోమేటిక్‌గా వాల్వ్ ఆన్ అయ్యేటట్టయితే చేశారన్నమాట. బట్ దరిద్రం ఏంటి అంటే పైనున్న ఇద్దరు కూడా హాలిడేస్‌కనేసి ఊరికి వెళ్ళిపోయారు. సో, వాళ్ళ ఇంట్లో వాటర్ అసలు ఎంప్టీ అవ్వలేదు. ఆ ట్యాంక్ అంతా కూడా ఫుల్‌గా అలానే ఉంది. సో, అందుకనేసి మన ఇంట్లో రావట్లేదన్నమాట. ఏం ప్రాబ్లం అయిందో తెలీదు. ఇంతసేపటి వరకు రాలేదు. నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేసిన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. బట్ రాలేదు. ఇప్పుడు చూడండి, మేబీ నేను వాటర్ ఎత్తుకురావాలని ఉన్నాయేమో, అందుకే ఇలా అయింది అనుకుంటా. ఎగ్జామ్ బాగా రాస్తావా? 1 2 3 4 ఇచ్చిండ్రా. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండ్రా. ఇంకా ఫిలప్స్ డాష్ సర్కిల్ ద సేమ్ లెటర్ ఇచ్చినారా? ఏంద్ర గాల్లో రాస్తున్నావు? అట్లంతా రాసినావా? గుడ్ బై నాన్న, బంగారు నువ్వు. మన చీకుగాడు ఎగ్జామ్ ఎలా రాసానో చెప్తున్నాడు చూడండి. ఈ టైంలో ఏంటి ఎగ్జామ్స్ అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ దసరా కన్నా వెనక వ్లాగ్ అన్నమాట. ఇక తర్వాత దసరా వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేయడం లేట్ అయిపోతాయి అనేసి ఈ వ్లాగ్‌ని అలానే పెట్టుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్లో మార్నింగ్ నుంచి పనులన్నీ ఏదోలా అయిపోయాయి. వాటర్ ప్రాబ్లమ్ అయిపోయేసి. తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు 8th డే ఆఫ్ నవరాత్రి కదా! సో, నవరాత్రి వీడియోస్ కూడా షూట్ చేసేసాను.
ఇంకిప్పుడు బ్యాగ్ సర్దాలి. పిల్లలకి దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, సో అందుకనేసి ఊరికైతే వెళ్తున్నాము. సో బ్యాగ్ ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు. నావి అన్ని కూడా ఒక బ్యాగ్ లో సర్దేశాను ఆల్రెడీ. 2 శారీస్, కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను కంఫర్టబుల్ గా ఉండేటట్టు. ఇక పిల్లలకి కూడా కొంచెం కంఫర్టబుల్ క్లాత్సే చూస్ చేస్తున్నాను. అన్ని సెట్ చేసి పెట్టేశాను, జస్ట్ బ్యాగ్ లో పెట్టి ప్యాక్ చేయడం ఒక్కటే. ఆల్మోస్ట్ 10 days హాలిడేస్ ఉన్నాయి. 10 days కి కదా, సర్దడానికి చాలా ఉన్నాయి. నేను ఒక 2 శారీస్ అలాగే డ్రెస్సెస్ అయితే సర్దుకున్నాను. ఇక తను పాపకు కూడా రెగ్యులర్ గా టీ షర్ట్స్ అలా తీసుకున్నా. జస్ట్ దసరా రోజు వేసుకోవడానికి, అలాగే చెట్టు దగ్గరికి అయితే వెళ్తాం కదా, జమ్మి చెట్టు దగ్గరికి, సో అప్పుడు వేసుకోవడానికి మాత్రమే కొంచెం ట్రెడిషనల్ గా అయితే తీసుకున్నాను. ఇక నాకు కూడా రేపు అంటే లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి కదా, శారీ కట్టుకుని ట్రావెల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ మన చీకుతో ట్రావెల్ అలా ఇలా ఉండదు. సో అందుకనేసి కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను బస్లో ట్రావెల్ చేయడానికి. మార్నింగ్ ఒక వీడియో చేసేసి అప్లోడ్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక ఇవన్నీ కూడా మేకప్ ఐటమ్స్. మేకప్ అంటే మళ్ళీ అలా ఏం కాదు, సీరమ్స్, అలాగే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, రోజ్ వాటర్ అంతే. ఇక ఒక క్రీమ్ తీసుకున్నాను, నేను యూజ్ చేయట్లేదు, సో మన రామరెడ్డికి ఇద్దామనేసి అనుకుంటున్నా. అండ్ దీంట్లో వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక క్లెన్సర్ కాకుండా ఈసారి ట్రై చేద్దాము అనేసి ఫోమ్ వాష్ అయితే తీసుకున్నాను. 200 ml కదా, ఆల్మోస్ట్ ఒక 1 week అయితే ఉంటున్నాము, అందుకనేసి దీన్ని అయితే తీసుకున్నా. అండ్ డెఫినెట్ గా ఒక 2 to 3 వ్లాగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాను. ట్రైపాడ్ లేకుండా కుదరదు కదా, సో ఒక ట్రైపాడ్. ఈ మధ్య కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయాయి, మొబైల్ ఎక్కువగా చూస్తున్నాను. కరక్కాయని కూడా క్యారీ చేస్తున్నా, రోజు అక్కడ అప్లై చేసేసుకుందాము అనేసి. పూజ చేశాను కదా, సో పసుపు కుంకుమ అంతా అలానే ఉంది, పోవట్లేదు అది. బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నావన్నీ కూడా వేరే బ్యాగ్ లో సర్దాను, బట్ అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తారు. వాళ్ళు మాకన్నా 1 day లేట్ గా అయితే వస్తారన్నమాట. ఇక దీంట్లోకి కొన్ని పిల్లలకి స్నాక్స్ అయితే క్యారీ చేయాలి. ఇక వీటినన్నీ కూడా వేరే ఒక చిన్న బ్యాగ్ ఏమన్నా తీసుకుందాం అనిపిస్తుంది, బికాజ్ ఇదైతే ఫుల్ అయిపోయింది. ఇక అమ్మ వాళ్ళ బ్యాగ్ లో అయితే అమ్మ వాళ్ళు వస్తారు కదా, నావు పెట్టేశాను. అమ్మ నాన్నవి 1 పేరు పెట్టుకొని వస్తారు అనుకుంటా, బికాజ్ వాళ్ళు ఎక్కువ రోజులు ఏముంటారు, 1 day వస్తారు అంతే. దీంట్లో కొన్ని స్నాక్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది, దీంట్లో కుదరదు. సో ఇవన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్ లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది కదా, రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నాము. అదేంటో ఈసారి చీకు వాళ్ళ స్కూల్, తన వాళ్ళ స్కూల్ చాలా లేట్ గా అయితే హాలిడేస్ వదులుతున్నారు. 30th వరకు స్కూల్ ఉంది, అందుకనేసి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చదివిద్దాము. వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.